నమస్తే, వెల్కమ్ టు టీటెన్. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. అపజయం అన్నదే ఎరగని ఆపు ఓటమి పాలైంది. అయితే ఓటర్ల జాబితాల రూపకల్పనలో అనేక అవకతవకలు జరిగాయని ఆ పార్టీ ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. 2020 శాసనసభ ఎన్నికలు గత సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల మధ్య కాలంలో, అంటే 4 సంవత్సరాల వ్యవధిలో ఢిల్లీలో 4,16,648 మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. అలాగే లోక్సభ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు మధ్య, అంటే కేవలం 7 నెలల వ్యవధిలో 3,99,363 మంది, అంటే కేవలం 7 నెలల వ్యవధిలో 3,99,362 మంది ఓటర్లుగా చేరారు. చేరడం అనడం కంటే చేర్చారు అనడము సబబుగా ఉంటుంది. ఓటర్ల జాబితాలో చేర్పులు తొలగింపుపై ఎన్నికల కమిషన్ చేసిన కసరత్తుపై ఆపు తన ప్రచారంలో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్ల జాబితాను తారుమారు చేశారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ కు పలు లేఖలు కూడా రాసింది. అయితే దీనిపై కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2020 శాసనసభ ఎన్నికల నాటికి ఢిల్లీ ఓటర్ల సంఖ్య 1,47,97,990 ఉంది. ఇక గత సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల నాటికి అది 1,52,14,638కి చేరింది. తాజా శాసనసభ ఎన్నికలకు 1,56,14,000కు పెరిగింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ స్థానాన్ని తీసుకుందాం. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 39,757 తగ్గింది. అదే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే శాసనసభ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 2,209 పెరిగింది. అంటే గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే న్యూఢిల్లీలో నికరంగా తగ్గిన ఓటర్లు 37,548. మరో మాటలో చెప్పాలంటే ఓటర్ల సంఖ్య 27.2% తగ్గింది. ఇంకోలా చెప్పాలంటే 2020లో ఓటు వేయడానికి అర్హులైన ప్రతి నలుగురిలో ఒకరిని ఈ ఏడాది ఓటర్ల జాబితా నుండి తొలగించారు. తాజా ఎన్నికల్లో కేజ్రీవాల్ కేవలం 4,000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ముడ్గా స్థానానికి వేరే కథ. 2020 నుంచి 24 మధ్య చేరిన ఓటర్లతో పోలిస్తే గత 7 నెలల్లో చేరిన ఓటర్ల సంఖ్య అక్కడ అధికంగా ఉంది. 2020 నుంచి 24 మధ్య ఓటర్ల సంఖ్య 14,230 పెరిగితే చివరి 7 నెలల్లో 17,549 ఓట్లు పెరిగాయి. అంటే నికరంగా 31,779 ఓట్లు పెరిగాయన్నమాట. ఇక్కడ గెలిచిన బీజేపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 10,550 ఓట్లు. అదే విధంగా బడ్లీ స్థానంలో 4 సంవత్సరాల్లో 5,684 ఓట్లు పెరగగా చివరి 7 నెలల్లో 13,145 ఓట్లు పెరిగినాయి. అంటే మొత్తంగా 18,829 ఓట్లు పెరిగాయి. అక్కడ బీజేపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 15,163 ఓట్లు. సాధారణ నియోజకవర్గంలో 4 ఏళ్లలో 4,564 ఓట్లు పెరగగా 7 నెలల్లోనే 7,387 ఓట్లు పెరిగాయి. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి 5,178 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ కార్యకర్తలు చేర్పులు తొలగింపుల కోసం పుంఖానుపుంఖలుగా దరఖాస్తులు అందజేశారని ఆప్ నంగ్లోరు జాట్ స్థానంలో 4 సంవత్సరాల్లో 13,992 మంది ఓటర్లు తగ్గారు. అదే 7 నెలల్లో 16,413 మంది పెరిగారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓటర్లను చేర్చారు. బురాలి శాసనసభ స్థానంలో 7 నెలల కాలంలో అత్యధికంగా 24,759 మందిని ఓటర్లుగా చేర్చారు. గత శాసనసభ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 39,798. అంటే మొత్తంగా 64,557 మందిని ఓటర్లుగా చేర్చారన్నమాట. ఓటర్లను అధిక సంఖ్యలో చేర్చిన మరో నియోజకవర్గం భవానా. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ ఓటర్ల సంఖ్య 65,290 పెరిగింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 31,475. వికాస్పురి స్థానంలో కూడా ఓటర్ల సంఖ్య 2020 నుంచి 25 మధ్య 61,745 పెరిగింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 12,876 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. కిరారి, బాదర్పూర్, ముడ్కా, కరావల్ నగర్ నియోజకవర్గాల్లో కూడా ఓటర్లను గణనీయంగా చేర్చారు. దీనిపై ఆపు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ ముందు చెవిటి వాణి ఎదుట శంఖమూదిన చందమే అయింది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.